దేవుడని, అవ్వ ఆకాశ దేవుడని, వీరికి పుట్టిన సంతానం కయ్యేను వ్యవసాయ దేవుడని, సేతు మెరుపులకి ఎడారులకి దేవుడని, వీళ్ళ భార్యలు ఫెర్టిలిటీకి దేవుళ్ళని, ఇలా వీరి సంతానం అంతా వేరే వేరే పేర్లతో అన్ని మైథాలజీస్లో రాజులుగా రాణులుగా కనబడుతూ ఇంచుమించు ఒకే కథలుండే విధంగా వేరే వేరే పేర్లతో దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. డీటెయిల్గా వేరే వీడియోలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈజిప్ట్ మైథాలజీలో ఫరో రాజులు కింగ్ హోసిరిస్ మృత్యుదేవుడని, హోరస్ ఆకాశదేవుడు, హథోర్ గోమాతని, తోత్ జ్ఞానానికి, అమోన్ వాయుదేవుడని, తెఫ్నెత్ వానదేవుడని, రా అనే రాజు సూర్యదేవుడని ప్రకటించుకున్నాడు. వాళ్ళు రాతి మీద చెక్కించుకున్న బొమ్మను చూస్తే వాళ్ళ పైన రౌండ్గా సూర్యుని సింబల్ ఉంటుంది. సూర్యుని టెంపుల్స్ కూడా ఇప్పటికీ ఈజిప్ట్లో ఉన్నాయి. మెసపటోమియాలో పుట్టిన జరాస్ట్రియన్ మతానికి చాలా 100% దగ్గర పోలికలుండే